నంద్యాలలో కోట్ల విలువ చేసే స్థలం కబ్జా యత్నం తీవ్ర కలకలం రేపింది. స్వయాన మంత్రి ఫారూక్ స్నేహితుడు డాక్టర్ సత్యనారాయణకు చెందిన ల్యాండ్పై కబ్జా కోర్ల కన్ను పడింది. స్థానిక ఎస్బీఐ కాలనీలోని సింగ్ అపార్ట్మెంట్ సమీపంలో ఉన్న 12 సెంట్ల స్థలాన్ని సత్యనారాయణ సుమారు 30 ఏళ్ల క్రితం కొన్నారు. అప్పటి నుండి ఆయన ఆధీనంలో ఉన్న ల్యాండ్ విలువ ఇప్పుడు 3 కోట్లకు పైనే ఉంది. అయితే ఈ ప్లేస్లోనే 2.5 సెంట్ల మీద తమకు హక్కు ఉందంటూ రంగంలోకి దిగింది ఓ ముఠా. ఎలాంటి ఆధారాలు చూపించకుండానే స్థలం చుట్టూ ఉన్న ఫెన్సింగ్ ను తొలగించి ప్రహరీ గోడను కూల్చివేశారు. ఈ విషయంపై మంత్రి ఫారూక్ సీరియస్ అయ్యారు. వెంటనే ఆ ముఠాపై చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. ఇటు స్థల యజమాని డాక్టర్ సత్యనారాయణ కూడా 2 టౌన్ పోలీసులను ఆశ్రయించారు. అయితే 2.5 సెంట్లు తమదేనని వాదించిన గ్యాంగ్ ను ఆధారాలతో పిఎస్కి రమ్మని కబురు పెడితే పత్తా లేకుండా పోయారు. దీంతో వారిపై కేసు నమోదు చేశారు. సాక్షాత్తు మంత్రి వర్గీయులకు సంబంధించిన స్థలాలకే రక్షణ లేకపోతే సామాన్యుల పరిస్థితి ఏంటని స్థానికంగా చర్చించుకుంటున్నారు. డాక్టర్ సత్యనారాయణ గారు అని చెప్పేసి నంద్యాల టౌన్లో ఉంటారు. ఆయనకు ఎస్బీఐ కాలనీలో ఒక 12 సెంట్స్ ల్యాండ్ ఉంది. ఆ ల్యాండ్లో బౌండరీ వేసుకున్నారు. ఆయన ఒక 3 వ్యక్తులు వచ్చి అది డ్యామేజ్ చేసినారు. వాళ్ళ మీద కేసు కట్టడం జరిగింది. లేదు, చూపించలేదు, డాక్యుమెంట్స్ ఏం చూపించలేదు. సత్యనారాయణ డాక్టర్ గారు వచ్చి డాక్యుమెంట్స్తో సహా కంప్లైంట్ ఇచ్చారు. అందుకే కేసు ఇస్తుంది.